సో ఎస్ స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అయితే మేము రఫీ అండ్ నేను ఇప్పటికే వచ్చేసి ఉన్నాము. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. అందరినీ కూడా వాళ్ళ ఎంట్రీ పాసెస్ని చూసి లోపలికి ఎలో చేస్తున్నారు. అయితే స్కంద మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా బస్ క్రియేట్ అయింది, హైప్ క్రియేట్ అయింది. బికాజ్ బోయపాటి అండ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్. అంటే ఇంతకు ముందు వీరిద్దరు కూడా డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ పార్ట్స్. రామ్ని చూసుకుంటే కనుక ఎనర్జెటిక్ స్టార్, ఆయనన్ని కూడా తన జాన్రా, తన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకలా ఉంటాయి. బట్ బోయపాటి విషయానికి వస్తే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన అన్ని ఫిల్మ్స్ కూడా మనం చూసాము. బాలయ్య బాబుతోనే 3 ఫిల్మ్స్, 3 కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఆయన. సో ఒక యాక్షన్, ఒక మాస్ అంటే కనుక బోయపాటి పేరు చెప్పుకోవచ్చు. సో అటువంటి బోయపాటి అండ్ రామ్ కాంబోలో ఏంటి అసలు అని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఫుల్ ఒక క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి, ఎలా ఉండబోతుంది, ఏ జాన్రా అని చెప్పి. సో ఫైనల్లీ సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే పాన్ ఇండియా వైజ్గా ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో. సో 5 భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి 5 లాంగ్వేజెస్లోనూ ప్రమోషన్స్ చేయాలి కాబట్టి సో ఫిల్మ్ని ఒక 15 to 20 days ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. సో రఫీ వాట్ యు సే అంటే మర్చిపోయి ఈరోజు బోయపాటి డైరెక్షన్లో 3 సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్ని అందుకున్న బాలయ్య బాబు ఈరోజు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అయితే స్కంద అనే టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా ఏంటి స్కంద అంటే ఏంటి, దేనికి సంబంధించి సినిమా ఉండబోతోంది, అండ్ స్కంద టైటిల్లో కూడా శివుడి ఇమేజ్ కనిపిస్తుంది, శివలింగము, 3 నామాలు కూడా. అసలు దేనికి సంబంధించిన సినిమా అనే కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. రఫీ వాట్ యు సే, స్కంద అంటే నువ్వు ఆ టైటిల్ ఎందుకు పెట్టారనుకుంటున్నావు, నువ్వేమంటావు? ఎస్, అంటే సౌజన్య మనం చూస్తే బోయపాటి ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బోయపాటి గురించి. అఖండ మొత్తం ఏంటంటే స్పిరిచువల్ ఇది తీసుకున్నారు. ఒక లవ్ ట్రాక్ నడిపిస్తూ కూడా మొత్తం స్పిరిచువల్ వైజ్ అందరినీ కనెక్ట్ చేసేసారు బోయపాటి. ఇప్పుడు స్కంద కూడా స్పిరిచువల్ నేమ్. ఇక్కడ స్కంద అంటే ఏం లేదు, శివుడు పార్వతి కుమారుడి పేరు, కార్తికేయుడి మరో పేరు స్కంద పురాణం కూడా ఉంది. అందులో నీకు ఒకటి తెలుసా, చాలా పెద్ద పురాణం ఇది స్కంద పురాణం. అందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే స్కంద పురాణానికి కూడా తక్కువ చేయడానికి ఇక్కడ లేదు. దీన్ని ఈ స్కంద పురాణాన్ని రచించింది వేదవ్యాసుడు. అలాగే దీన్ని తర్కాసురుడిని ఎలా వధించాడు అనేది స్కంద పురాణంలో చెప్పారనమాట. సో ఓకే, స్కంద అంటే ఏంటి అనేది పక్కన పెడితే తర్కాసురుడిని వధించడం అనేది మెయిన్గా మనం తీసుకుందాం ఇక్కడ. అంటే ఇక్కడ ఈ స్కంద మూవీలో అసలు విలన్స్ని అంటే అటువంటి వాటిని ఎలా వధించాడు అనేది ఏమన్నా చూపిస్తారేమో అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సరే, ఎనీహౌ కమింగ్ టు మూవీ, రామ్ పోతినేని ఒకవైపు మొన్నే రీసెంట్గా రిలీజ్ అయింది వారియర్లో బైక్ సాంగ్ ఎంత హిట్టో మనం అందరం కూడా చూసాము. ఇక రెడ్ మూవీ. సో ఇలా రెగ్యులర్ మూవీస్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు బోయపాటి చేతిలో పడ్డాడు ఆయన. సో ఎలా ఉండబోతుంది బోయపాటిలో, రామ్ని ఎలా చూపించాడు బోయపాటి అనేది కూడా ఒక ఆసక్తికర పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ వస్తున్నాడని తెలుసుకొని చాలామంది ఫ్యాన్స్ కోలాహల వాతావరణంలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో బాలయ్య ఇక్కడికి రాబోతున్నాడు. అయితే బాలయ్య వస్తున్నాడు, ఓకే. బాలయ్య చాలా రేర్గా వస్తూ ఉంటారు చీఫ్ గెస్ట్గా, మనం చూస్తూ ఉంటాము. చీఫ్ గెస్ట్గా వచ్చినా కూడా అందరినీ ఎంకరేజ్ చేసే ప్రాసెస్లో ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒకటి. రెండో విషయం, ఇక పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా ఎక్కడో ఒకసారి టచ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా పొలిటికల్కి సంబంధించి ఏదో ఒక టచ్ ఇచ్చి దాంట్లో వెళ్తారు. అబ్బాయి బాబాయే కాబట్టి సో ఈరోజు బాబాయి అబ్బాయి గురించి ఏం మాట్లాడతాడు, అలాగే బాబాయి పాలిటిక్స్కి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు అనేవి చాలా రకాలుగా ఆసక్తికర అంశాలు అయితే ఉన్నాయి. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకున్నారు. ఇక రామ్ పోతినేని అంటే ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్. ఇందాక నువ్వు చెప్పినట్టు ఎనర్జెటిక్ స్టార్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఉస్తాద్ అబేవో క్యా బోల్తేవే అన్నట్టు రామ్ అంటే అదొక ఎనర్జెటిక్ స్టార్ అని మంచి పేరుంది కాబట్టి సో ఇప్పటికే చూసాం మనం అందరూ కూడా ఉస్తాద్ అని చెప్పేసి టీషర్ట్స్ వేసుకొని ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. సో మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. సౌజన్య కొంచెం ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వు, అసలు ఫ్యాన్స్ ఏమంటారు ఏంది అనేది ఒకసారి మాట్లాడదాము. ఫ్యాన్స్తో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వు సౌజన్య. ఎస్ సార్. సో స్కంద అనౌన్స్ చేసినప్పటి నుంచి అండ్ సాంగ్స్ ఇప్పటికే 2 సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా సాంగ్స్ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసాము. శ్రీలీల ఆబ్వియస్లీ డాన్సర్ పెర్ఫార్మర్ అంటే శ్రీలీల అంటున్నారు నవడేస్ అంతా కూడా. సో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు?
గచ్చిబౌలినే. ఓకే, సో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు అటెండ్ కావడానికి, ఐ మీన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? రామ్ అండి. రామ్ గురించి. రామ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఓకే, అంటే ఇస్మార్ట్ శంకర్ తో ఒక మాస్ ఫ్యాన్ బేస్ ని ఆయన సంపాదించారు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ బోయపాటి అంటేనే మాస్ యాక్షన్. సో అగైన్ వీళ్ళిద్దరు ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం వెనుక బోయపాటి కాంబినేషన్లో ఎలా ఉంటే ట్రై చేయడానికి చూద్దామని వచ్చాం. ఓకే, అంటే ఆయన్ని మీరు ఒక లవ్ స్టోరీస్ లో చూడడం మీకు బాగా ఇష్టమా, లేదంటే ఒక మాస్ యాక్షన్ ఇస్మార్ట్ శంకర్ లాగా ఇష్టమా? మాస్ మాస్. ఓకే, సూపర్. యాక్చువల్లీ చాలా మంది హీరోస్ రఫీ యంగ్స్టర్స్ మీన్స్ యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్ హీరో కావాలి, నేను యాక్షన్ మాస్ హీరో కావాలి అని తప్పిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ కాంటెంట్కి సంబంధించి డైరెక్టర్స్ ఎవరైనా వచ్చి కథ చెప్తే ఇమ్మీడియట్గా ఓకే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం నితిన్ కూడా ఆ దారిలో నడిచారు. సో మాస్ హీరో అనిపించుకునే ఆ మాస్ జపం చేసే హీరోస్కి ఇటువంటి ఒక డైరెక్టర్ బోయపాటి లాంటి ఒక మాస్ యాక్షన్కి పెట్టింది పేరులా ఉంటారు బోయపాటి శ్రీను. సో ఆయన డైరెక్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ. మూవీలో రామ్ పోతినేని 2 క్యారెక్టర్స్లో నటించాడట. యూనో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒక హీరోయిన్ గతంలో గనీలో చేసిన హీరోయిన్ శ్రీలీల, ఇక ఆ హీరోయిన్ కూడా సూపర్ హీరోయిన్, ఇటువైపు ఏమో శ్రీలీల. సో ఇద్దరు 2 క్యారెక్టర్స్లో ఎలా మెప్పించబోతున్నాడు రామ్ అనేది కూడా నిజంగా ఒక ఆసక్తికర అంశం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బోయపాటి డైరెక్షన్లో మ్యాక్సిమం 2 క్యారెక్టర్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆ 2 క్యారెక్టర్స్ని కూడా కన్విన్స్ చేస్తాడు బోయపాటి. ఆయన దగ్గర ఉన్న ఒక బిగ్ మాయ, అది ప్రేక్షకుల్ని అలా మాయ మ్యాజిక్ చేసేస్తాడు అనమాట. సో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, సో 2 క్యారెక్టర్స్ మనం ట్రైలర్ కూడా చూసాం కదా, ఎలా ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. ట్రైలర్ ఇప్పటికే చాలా వ్యూవర్స్ వచ్చాయి, చాలామంది ఆసక్తిగా ట్రైలర్ని చూసి బోయపాటి, ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళు కూడా బోయపాటి డైరెక్షన్లో రామ్ పోతినేని ఎలా చేశాడు అనేది చూడాలని ఆసక్తిగా ఉంది అంటున్నారు. సో ఒక మాస్ యూత్లో మాస్ ఇదున్న యాక్టర్ రామ్ పోతినేని, ఇంకోవైపు ఏమో బోయపాటి. ఇంకా బోయపాటి అంటే చెప్పే అవసరం లేదు. సో వాట్ యు సే? యాక్చువల్లీ మనం ఇంతకు ముందు సాంగ్స్ చూసాము, టీజర్కి సంబంధించి అవి చూసాము. ట్రైలర్ ఈ రోజు 9 o'clockకి అంటే 9:09 రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడనే లాంచ్ చేస్తున్నారు ట్రైలర్ని. సో అయితే అంటే మీరు అడిగినట్టు రఫీ, ఇప్పుడు రామ్ ఎలా నటిస్తారు, ఎలా అట్రాక్ట్ చేస్తారు, తన క్యాప్టివేటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే డెఫినెట్గా రామ్ అంటే చాలా మందికి ఇష్టం. మీరు ఇందాక అన్నట్లు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు, ఒకటి ఆయన లుక్ వైట్ అండ్ వైట్ వేసుకొని ఫుల్ కత్తితో ఇలా బ్లడ్ మొత్తం అంతా కారుతూ అది చాలా మ్యాసివ్గా అనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అదే పెట్టారు, మ్యాసివ్ థండర్ అని చెప్పి. సో చూద్దాం, విల్ వెయిట్. సినిమా థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత రామ్ ఎలా చేశారు, శ్రీలీల అండ్ అందరూ కూడా ఎంత బాగా వాళ్ళ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశారు అని తెలుస్తుంది. సో మోర్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాము. కెమెరా పర్సన్ శ్రీనివాస్, సౌజన్య సింహాద్రి అండ్ రఫీ, NTV.